Good evening, one and all. Good evening, one and all. My name is Mary. I am coming from Ramchandrapuram near Gonada. Actually, ఇక్కడ నేను వచ్చింది నాకు ర్యాంక్ వచ్చిందో టెస్ట్లో మంచి మార్క్స్ వచ్చాయో అని చెప్పడానికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నెహ్రూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి తరపున నెహ్రూ సార్కి నిజంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే యాక్చువల్లీ నేను 2016 and 18లో డిఎడ్ కంప్లీట్ చేశానండి. అప్పటికే నేను మ్యారీడ్, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. అప్పటికే డిఎస్సిలో జాబ్ కొట్టాలి, కష్టపడాలి, కోచింగ్కి వెళ్ళాలంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళలేం. అలాని ఫైనాన్షియల్గా కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 2 రీజన్స్తో నేను ఇప్పటివరకు ఎక్కడికి కోచింగ్కి వెళ్ళలేదు. దట్టు ఇక్కడ సార్ కోచింగ్ పెట్టే టైంకి మేము వేరే చోట ప్రైవేట్గా జాబ్ చేసుకుంటున్నాం. వాళ్ళు సడన్గా సార్ మేము కోచింగ్కి వెళ్తాం సార్ అంటే వాళ్ళు మాకు లీవ్ కూడా ఇవ్వలేదు. సో నాకు వేరే వాళ్ళ ద్వారా ఇలా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు, మనకి దగ్గరలోనే ఇస్తున్నారు, దట్టు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు అని చెప్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్, ఒక తల్లిగా, బయటకు వెళ్ళి ఒక వర్క్ చేసుకునే వర్కింగ్ ఉమెన్గా, ఒక ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకునే ఉమెన్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు వీ డోంట్ హ్యావ్ ఎ టైమ్ టు ప్రాక్టీస్ ఫర్ ఇట్. దానికోసం మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. ఎలా 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 అని చాలా టెన్షన్ పడుతున్న టైంలో సార్ ఇచ్చిన ఆఫర్ నిజంగా చాలా 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 గొప్పది. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు అనుకున్నాను, అమ్మో ఇంతమంది ఉన్నారు, దట్టు ఫ్రీ కోచింగు, అసలు మనం క్యాచ్ చేయగలుగుతామా లేదా, క్లాసెస్ ఎలా జరుగుతాయి అసలు అని చాలా డౌట్స్తో వచ్చాను ఫస్ట్ డే. సరే సార్ వాళ్ళు మెటీరియల్స్ ఇస్తానన్నారు కదా, కనీసం ఆ మెటీరియల్స్ అయినా కలెక్ట్ చేసుకుని అట్లీస్ట్ మెటీరియల్స్ కలెక్ట్ చేసుకునేంత వరకు వచ్చి మెటీరియల్స్ కలెక్ట్ చేసుకున్నాక ఇంట్లో కూర్చొని చదువుకుందాంలే అనుకున్నాం. కానీ ఫస్ట్ డే తెలుగు సార్ క్లాస్ విన్నాక ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా క్లాస్కి వస్తే జాబ్ నాదే. కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఫుల్గా, నిజంగా ఫుల్ నిజంగా నేను జాబ్ కొడతానో లేదో నాకు తెలియదు, ఇట్స్ మై ఫేట్. అది నా ప్రయత్నం పైన ఆధారపడి ఉంటుంది. కానీ సైకాలజీ క్లాస్ విన్నాక, తెలుగు సార్ క్లాస్ విన్నాక ఖచ్చితంగా ఒక సీట్ అయితే నాదే, జాబ్ నాదే అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. బట్ ఇదంతా చెప్తున్న సార్స్ వల్ల కాదు, వస్తున్న మన వల్ల కాదు, ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ఇలా క్రియేట్ చేసిన సార్ వల్లే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సార్ నిన్నటి వరకు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, నేను ఈ జరిగిన ఈ 1 వీక్లో జస్ట్ నేను 4 క్లాసెస్కి అటెండ్ అయ్యాను. నేను వేరే ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నానండి. మార్నింగ్ 7కి బస్సు వచ్చేస్తుంది, 5కి లేస్తాను, హరిబరి వండుకుంటాను, మా పిల్లల్ని రెడీ చేసుకుంటాను, వాళ్ళని పంపిస్తాను. 7కి నేను బస్సులో ఉండాలి, మిస్ అయితే బస్సు వెళ్ళిపోతుంది, ట్రాన్స్పోర్ట్ లేదు. ఇంకా ఈవినింగ్ 5:30కి లేదా 5:45కి ఇంటికి వస్తాను. మళ్ళీ వంట పనులు, పిల్లల హోంవర్క్స్, నెక్స్ట్ డేకి ప్యాకప్, చదువుకునే టైం లేదు. ఎక్కడ కొడతాను జాబు? చాలా చాలా టెన్షన్ పడేదాన్ని. క్లాసెస్ మిస్ అయిపోతున్నానే, నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ వినేస్తున్నారు, నేను స్కూల్లో ఉండిపోతున్నాను, ఎలా అని టెన్షన్ పడ్డాను. నిన్నంతా కూర్చుని వాళ్ళతో గొడవ పెట్టుకునో లేదా కన్విన్స్ చేసో అట్లీస్ట్ 1 month 15 days సెలవు అయితే సంపాదించుకోగలిగాను. ఈ 1 month 15 daysలో ఖచ్చితంగా అయితే ఎఫర్ట్ పెట్టాలి అన్న ఆశతో వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్న కోచింగ్ ఇప్పించిన ఒక వంతు అయితే మీల్స్ అండి. ఇంతమందికి వండాలంటే ఎక్కడో చోట మైనస్ జరుగుతుంది, ఇంత మైనస్ కూడా ఎక్కడ జరగట్లేదు. ఎక్సలెంట్ ఫుడ్ పెడుతున్నారు, అసలు ఎక్కడ మైనస్ జరగట్లేదు. అలాగే లేడీస్కి వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా టాయిలెట్స్ కానీ వాటర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నిజంగా మా అందరి తరపున 1 second మేమందరం మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.